శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పృథుపాఖ్యానం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మన పృథువు భూమి పైన అలిగాడు, దాన్ని చంపుతానని వెంటబడ్డాడు. భూమి ఆయనకి మార్గాన్ని అదే చూపిస్తూ ఉన్నది. ఇప్పుడు గోరూపంలో ఆయనకి తెలియట్లేదు కాబట్టి ఆ మార్గాన్ని చూపించవలసిన బాధ్యత నాదే అనుకున్నది. ఇప్పుడు ప్రజలకు అన్నం నేనెందుకు ఇవ్వట్లేదు అని నువ్వు ముందు కారణం చూడు. ఆ తర్వాత ప్రజలకు అన్నాన్ని నేను ఏ విధంగా ఇస్తాను అని నువ్వు ఉపాయం తెలుసుకుని ఆ విధంగా ఆచరించు. ఇంతకు ముందు వాళ్ళు ఏ విధంగా భూమి నుండి సర్వ కోరికలను ఏదో కామధేనువై భూమి ఉండగా దాంట్లో నుంచి ఎట్లా బయటికి తీశారో అట్లానే నువ్వు కూడా ఇంతకుముందు వాళ్ళు చేసినట్టే చెయ్యి. నువ్వు సొంతంగా ప్రయత్నాలన్నీ చేస్తే వ్యర్థమవుతాయి అని చెప్తూ 2 ఉపాయాలు చెప్తుంది. ఒక కారణం చెప్తుంది, దాన్ని తొలగించుకోవడానికి 2 ఉపాయాలు, మార్గాలు చెప్తుంది. వాటిని చూసుకుంటూ వెళ్దాము అని. మరియు మహి ఇట్లనియే మన భూమి ఏమంటూ ఉన్నది అంటే, జలరుహ గర్భుచేత మును చాలా సృజింపగబడ్డ ఓషధుల్ కలుషమతిన్ ధృతవ్రతులు గాని అసజ్జన భుజ్యమానమై వెలయుటం చూసి ఏ నృపతి వీరులు మాన్పమిన్ జోర బాధలన్ పలుమరు పొంది నేను అపరిపాలితనై కృషించి వెండియున్. అప్పుడు బ్రహ్మదేవుడు కావాలనే ఈ ఓషధులన్నింటినీ కల్పించి నీలో నిలిపాడు కదా, వాటన్నింటినీ మనుషులకు ఇవ్వవలసిన బాధ్యత నీకున్నది. నువ్వు వాటన్నింటినీ గ్రసించి అదిగో మనుషులకు ఇవ్వకుండా వాళ్ళు అలమటించేలాగా చేస్తూ ఉన్నావు, నిన్ను చంపుతాను అని ఆయన చాలా మాటలన్నీ అన్నాడు. అయితే ఇప్పుడు మన భూమి ఏమంటుందంటే, అవును నిజమే, జలరుహ గర్భుడు పద్మగర్భుడు మన బ్రహ్మదేవుడు ఎప్పుడైతే మును ఈ మొత్తం సృష్టి కన్నా ముందు ఆది కాలంలో ఎంతో గొప్పగా సృష్టింపబడ్డ ఈ ఓషధులన్నింటినీ నాలో నిలిపింది ఎందుకు? ముందు ప్రజాపతి ప్రజలను సృష్టించి, ప్రజలతో పాటు యజ్ఞాలను సృష్టించి, ప్రజలు యజ్ఞాలు చేస్తూ ఉంటే ధర్మంగా వాళ్ళ కర్మలను నెరవేరుస్తూ ఉంటే అందుకు సంతోషించి దేవతలు వర్షాలు కురిపిస్తే, వర్షాల వల్ల పంటలు పండితే, ఆ విధంగా నేను పంటల రూపంగా ప్రజలకు ఓషధులను అందించవలసి ఉన్నది అని ఒక ధర్మచక్రాన్ని ఆయన స్థాపించాడు. అయితే బ్రహ్మదేవుడి చేత ఇంతకు ముందు చాలా ఓషధులు సృష్టింపబడ్డాయి. కానీ ఈ కాలంలో ధృతవ్రతులు కాని అసత్ జనులెవరున్నారో, ధర్మానుష్ఠానం లేని అసత్ మార్గంలో ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళందరూ కలుష బుద్ధితో, కల్మషమైన మనసుతో వీటిని అనుభవిస్తూ ఉంటే వాళ్ళ చేత భుజ్యమానమై ఉన్నాయే ఈ భోజనమంతా ఎవరి కోసము, ఏ విధంగా, ఎప్పుడు అందాలి అని ఒక సిస్టమ్ ఉన్నది. వాళ్ళు ధర్మాన్ని తప్పి కానీ మాత్రం ఫలాలు కావాలని ఆశిస్తూ ఉంటే ఆ విధంగా వెలయటం చూసి ఏ నృపతి వీరులు, ఏ రాజులు కూడా అటువంటి అధర్మాన్ని మాన్పించలేకుండా ఉంటే, అటువంటి అధర్మాన్ని ఏ రాజులు అడ్డుకోకుండా ఉంటే, ఎందుకు అంటే ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత రాజులది. రాజులు ఆ విధంగా చెయ్యకపోయేసరికి ప్రజలందరూ చోరప్రాయంగా తయారైతే ఆ చోర బాధలను దొంగల్లాగా స్థేనయేవ సహా అని భగవద్గీతలో చెప్పినట్టు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్న ధర్మచక్రాన్ని ఎవడైతే ప్రవర్తించకుండా ఆపుతాడో అటువంటి వాడు దొంగవాడు
అని ఆయన చెప్పారు. అటువంటి వాళ్ళు పాపాన్ని వండుకుని తిన్నట్టే అని. అటువంటి దొంగలెవరున్నారో ఆ బాధలను ప్రజలే దొంగల్లాగా మారేసరికి వాళ్ళు చేయవలసిన ధర్మ కార్యాలన్నీ పక్కన బెట్టి, కానీ మాత్రం వాటి వల్ల కలిగే ఫలితాలను అనుభవిస్తానని బయలుదేరేసరికి, ఆ విధంగా ఒక్కసారి, 2 సార్లు గాదు. అంటే మా నాన్న వేణుడు మంచివాడు గాదు. అంతకన్నా ముందు అంతా బానే ఉంది గదా! అంటే ఒక్కసారి, 2 సార్లు గాదు. పలుమార్లు ఎన్నో సార్లు ఇట్లా జరిగేసరికి, ఆ విధంగా పొంది ఇటువంటి పరిస్థితి సిట్యుయేషనొచ్చేసరికి, నేనేం జేశానంటే, అపరిపాలితనై నన్ను పాలించే వాళ్ళెవ్వరూ లేక, నా కష్టాన్ని తీర్చేవాళ్ళెవ్వరూ లేక, ప్రజలు దొంగల్లాగా అదే పనిగా భూమి మీద బడి దాన్ని పిండుకొని తింటుంటే, అందుకని కృశించిపోయాను నేను. అందుకని కృశించిపోయాను. ధర్మంగా పంటలు పండించేవాళ్ళు, ధర్మంగా భూమిలో నుంచి కావలసినవి తీసుకునేవాళ్ళు తగ్గిపోయి, అధర్మంగా ఎంత బడితే అంత, ఎట్లా బడితే అట్లా, ఎప్పుడు బడితే అప్పుడు భూమిలో నుంచి రకరకాల వస్తువుల్ని పిండుకునే వాళ్ళు ఎక్కువయ్యేసరికి, మరీ అన్యాయము. మా దగ్గరైతే నా చిన్నప్పుడు మామిడి చెట్లకు మామిడికాయలెప్పుడు ఏదో ఏప్రిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి 2, 3 నెలలు పండేవి. మిగిలిన టైంలో ఉండవు మామిడికాయలు గాని, పండ్లు గాని. ఇప్పుడైతే మా దగ్గర ఇక్కడ ఫ్లోరిడాలో ఆల్‌మోస్ట్ సంవత్సరం పొడుగునా వస్తూనే ఉంటుంది ఈ పంట. ఏంటో మరి. ఎప్పుడు చూసినా కనిపిస్తాయి మామిడికాయలు. అట్లా ఎట్లా ఉంటాయి? అసలు వాటికి రుచి ఉండదు. ఏమీ ఉండదు. చప్పగా ఉంటాయి. మామిడి కాయల వాసన గాని, మామిడి పళ్ళ వాసన గాని ఉండదు. ఊరికే ఆకారానికి మాత్రం మామిడికాయల్లాగా, మామిడి పళ్ళలాగా ఉంటాయి గానీ, అటువంటివన్నీ సంవత్సరం పొడుగునా వస్తాయి. అట్లా అంత బలాత్కారంగా, బలవంతంగా భూమిలో నుంచి పిండుతుంటే, ఏ ఋతువులో పండవలసినవి ఆ ఋతువులో పండవలసి ఉంటుంది. అసలు అసంబద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది. లేకపోతే గనులున్నాయంటే నీకు కావాల్సినవి ఏవైనా కొంచెం తవ్వుకో, కొంచెం తీసుకో కానీ, ఇంక అదే పనిగా మొత్తం కొండలన్నీ బద్దలు కొట్టేయడం. ఎందుకోసము? ఎందుకా పిచ్చి రాళ్ళు? ఆ వజ్రాలంటావో, ఏంటేంటో అంటావు, బంగారం అంటావు, ఏంటో అంటావు. వాటి కోసం ఎంత గనులు ఎంత చేస్తావు? పోనీ బంగారం, వెండి, వజ్రాలవన్నీ పనకమాలిన వస్తువులు వాటి కోసమే నువ్వు మొత్తం భూమినంతా పిండుతావు. వాటిని పక్కన బెట్టు. ఏదో ఆ బొగ్గు కోసం తవ్వి రంధ్రాలు చేసి భూమి గుండెలన్నీ బద్దలు గొట్టిన తర్వాత, మొత్తం తూట్లు పొడిచిన తర్వాత, ఇంక ఏం మిగిలింది దానికి బలము భూమికి? ఇంకేమీ రాదు అందులో నుంచి అన్నప్పుడు వదిలిపెడతావా దాన్నట్లా? లేకపోతే ఆ నీళ్ళు పైనంతా నీళ్ళు కప్పేస్తావు. ఏదో కొంపలన్నీ కడతావు. అద్దెలకన్నీ ఇచ్చుకుంటావు. మళ్ళీ ఈ కొంపలు కట్టి వాటికి అద్దెలన్నీ ఇస్తే మళ్ళీ వాటికి నీళ్లు లేకుండా ఉంటారు గాబట్టి ప్రజలు. మళ్ళీ బోరింగులు తవ్వుతావా ఇంకా మొత్తం గాట్లు బెట్టి మొత్తం గుంటలు తవ్వి మొత్తం లోపల నుంచి పీలుస్తావా? ఇష్టం వచ్చినట్టు అధార్మికంగా దొంగల్లాగా ప్రజలందరూ తయారైతే కాపాడేవాడు లేక, ఈ విధమైన అన్యాయాన్ని ఆపేవాడు లేక భూమి ఎంత కృశించిపోతుంది. కొంచెమైనా సిగ్గని గూడా అనిపించదు. అనుపమ మఖకర్మ క్రియలు అనయము లేకుంటన్ నేను అనాదృతనగుచున్ జననాయక ఈ లోకము ఘన చోరీభూతమగుట కనుగొని అంతన్. ఆ యజ్ఞాలన్నీ ఉన్నాయి గదా! యజ్ఞ కర్మలన్నీ చేయవలసి ఉన్నది. వాటిని కర్మలన్నింటిని యజ్ఞాల్లాగా చేయాలి. వాటిని ఎట్లా చేయాలి, ఏమి అని చెప్తూ మనకు వేదము కొన్ని క్రియలు చూపిస్తుంది. ఆ కర్మలు ఏ క్రియలుగా చేయాలి అని చూపిస్తూ, దాంతో పాటే ముఖ్యంగా అనుపమమైన సాటిలేని జ్ఞానాన్ని, అహింస పరమో ధర్మః అని ఆ రకంగా అది ధర్మాలన్నీ చూపిస్తూ వస్తుంటుంది. అవన్నీ వదిలిపెట్టి అనయము లేకుంటన్ ఏహేవీ లేకుండా ఊరికినే ఇంకా ఎక్కడ పడితే అక్కడ భూమిని పిండడానికి బయలుదేరితే, అటువంటి నేను అనాదృతనగుచున్ నన్ను ఆదరించేవాడు లేక, ఓ జననాయక అందుకని ఈ లోకమంతా ఘన చోరీభూతమగుటన్ కనుగొని మొత్తం ప్రజలందరూ దొంగల్లాగా తయారవుతే,
అది చూసుకుని నేను నన్ను ఆదరించేవాడు లేడు, నన్ను పాలించేవాడు లేదు, నా కష్టాన్ని చూసి ఆపేవాడు లేడు, ఈ అధర్మాన్ని చూసి ప్రజలను సరైన దారిలో పెట్టేవాడు లేడు. అందుకని ఇంకేం చేస్తాను నేను, సవనాది సిద్ధి కొరకై తవిలి తదీయ ఔషధి వితతులను ధరణీధవ నేను అప్పుడు గ్రసించి తిని అందుకని అవియును నాయందు జీర్ణమయ్యే కడంగన్ సవనాది సిద్ధి కొరకై యజ్ఞసిద్ధిగా నువ్వు యజ్ఞాలు చెయ్యి, కర్మలను యజ్ఞాల్లాగా చెయ్యి, వాటికి సిద్ధిగా నీకు ఓషధులన్నీ వస్తాయి కదా. ఆ రకంగా ఓషధి వితతులను నేను ఇవ్వవలసి ఉన్నది. అవును నిజమే, ఔషధాలన్నీ నీలో ఉన్నాయి, ఆ ఓషధులను నువ్వు ప్రజలకు ఇవ్వాలి కదా అంటే అవును. మళ్ళీ ప్రజలు చేయవలసిన కర్మలు, వాళ్ళు చేయవలసిన యజ్ఞకృత్యాలు అవన్నీ అవెక్కడ పోతాయి ధర్మాలు? అవన్నీ వదిలిపెట్టి వాటిని బైపాస్ చేసి అదిగో నువ్వు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేయి అంటావా? ఓ ధరణీధవా ఓ రాజా! అందుకనే నేనప్పుడు వాటిని గ్రసించాను, మింగేశాను, లోపలికి తీసుకున్నాను. అందుకనే అవిను నా యందు ఇప్పుడేమైంది, జీర్ణమైపోయాయి. బికాజ్ వాటిని సరిగ్గా పాలించేవాడు లేక, సరిగ్గా వాడుకునేవాడు లేక, భూమిని చదును చేసి వర్షాలు కురిస్తే వాటిని చక్కగా ఆ నీటిని జాగ్రత్త చేసి ఒక పద్ధతి ప్రకారం పంటలు పండించి ఈ విధంగా చేస్తే అందులో నుంచి ఏమైనా బయటికొస్తాయి. ఏమీ ప్రయత్నం చేయకుండా కావాలి, కావాలి, కావాలి అని పిండితే ఏమొస్తుంది? మట్టి వస్తుంది అందులో నుంచి. ఓషధులు రావు. అవన్నీ అందుకని జీర్ణమైపోయాయి, శిథిలమైపోయాయి నాలో కడంగన్ చివరికి. అందుకని విను. వానిని ఒక ఉపాయంబున క్రమ్మర పడయవచ్చు భూవరచంద్ర. వినుము అది ఎరింగించదా నీకును వత్సలురాలనగుట గురుతర చరిత. ఓ భూవరచంద్ర, ఓ రాజచంద్ర, ఓ గురుతర చరిత, ఓ గొప్ప చరిత్ర కలిగినవాడా విను. వాటిని నాలో ఉన్న ఓషధులు బయటికి నేనెట్లా ఇస్తాను? నువ్వు జాగ్రత్తగా బయటికి తీయాలి కదా నన్ను విసిగించకుండా. అందుకని ఒక ఉపాయం చెప్తాను. ఒక ఉపాయంతో క్రమ్మర ఒక పద్ధతి ప్రకారం వాటిని పడేయవచ్చు, నువ్వు పొందవచ్చు. విను. అది నేనే ఎరిగించదా నీకు చెప్తాను. నీకును వత్సలురాలనగుటన్ ఎందుకు చెప్తాను అంటే, నీ మీద నాకు వాత్సల్యం ఉన్నది, ప్రేమ ఉన్నది, కామినిని అని చెప్పాను నేను. నువ్వంటే నాకు ఇష్టము, నేనంటే గూడా నీకిష్టము. అయినా గూడా ఈ అధర్మం వల్ల ఇట్లా మనిద్దరము ఒకళ్ళతో ఒకళ్ళము పరస్పరము సఖ్యతతో కూడి ఉండడం అన్నది లేకుండా గొడవలు పడుతూ ఉన్నాము. నాతో శత్రుత్వం పెట్టుకుని ఉపయోగమేమి? అందుకని అనయము నాకొక వత్సమును అనురూప సుదోహమ్మును అనురూపక దోగ్ధను కల్పింపుము. అట్లైనను ఈ భూతములకు అవనినాయక దానన్ పరగన్ అభీప్సితములు బలకరములు నాగు అన్న దుగ్ధ కలితములగు భాసుర కామంబుల పిదికెద నరనాయక చంద్ర వినుము నా వచనంబుల్. అనయమును ముందేం చెయ్యి, నాకొక వత్సాన్ని సిద్ధం చెయ్యి. ఎందుకు అంటే ఒక దూడ ఉంటేనే గోవు పాలిస్తుంది. అందుకని ఒక దూడ కావాలి. అనురూప అయిన సుదోహము, దోహనం అంటే పాల పాత్ర, పాలు పితకడానికి ఒక పాత్ర కావాలి. అనురూపకమైన ఒక దోగ్ధ, పాలు పితికేవాడు కూడా కావాలి. ఈ 3 ఉండాలి. పాలు పితికేవాడు ఉండాలి, పాల పాత్ర ఉండాలి, ఒక దూడ ఉండాలి. వీటిని నువ్వు కల్పింపుము. నువ్వు ముందు వీటిని తయారు చేసుకో. అట్లైనను ఈ భూతములకు, నీ ప్రాణులకు, వీళ్ళందరూ ఉన్నారంటున్నావు కదా, వీళ్ళందరికీ ఓ అవని నాయక రాజా దాంతో నేనేం చేస్తానంటే పరగన్ అభీప్సితములు వాళ్ళు కోరుకున్న కోరికేమి బలకరమైన బలాన్నిచ్చే, పుష్టినిచ్చే అన్నాన్ని దుగ్ధంగా, పాలుగా నేను భాసుర కామంబుల పిదికెదను. వాళ్ళు కోరుకున్న కోరికలన్నింటినీ పాలుగా నేను ఇస్తాను. ఓ నరనాయక చంద్ర, ఓ రాజా వినుము నా వచనములన్. నేను చెప్తున్న మాటలు విను. మనుజవరేణ్య
ఏను విషమస్థలినై ఇప్పుడు ఉన్నదానను ఒయ్యన జలదాగమ బుదిత పయప్రకరంబు తదాగమంబు పోయినను తత్ అంబువుల్ పుడమిని ఇంకక అంతట నిల్చునట్లుగా మనునిభ నన్ను ఇప్పుడు సమస్థలినై పెనుపొంద చేయవే. ముందు భూమిలో నుంచి ఓషధులవన్నీ బయటికి తీయాలి అంటే అందుకు సరి అయిన అనువైన అవకాశాలు ముందు నువ్వు కల్పించాలి. అయితే పంటలు వాటి పాటికవి పండవు. పంటలు పండాలి అంటే వర్షాలు కురవాలి. అయితే వర్షాలు ఏదో ఒక కాలంలోనే కురుస్తాయి. వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయి. మిగిలిన కాలంలో వర్షాలు సరిగ్గా ఉండకపోవచ్చు. వర్షాలు లేనప్పుడు ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఏం చెయ్యాలంటే, ఆ కురిసిన వర్షాలు గూడా కురిసినట్టే కొండల పైన, బండల పైన పడి కారిపోయి అవి ప్రవహిస్తూ వెళ్లి సముద్రంలో కలిసిపోయాయనుకో, దాంతో భూమి మీద నీళ్లు నిలబడకపోయేసరికి భూమి ఎండిపోతే, అటువంటి భూమిలో మళ్ళీ పంటలు పండవు కాబట్టి, ఆ కురిసిన వర్షాలు నిలబడే విధంగా కూడా ప్రయత్నాలు నువ్వే చేసుకోవాలి. ఓ మనుజవరేణ్య ఓ రాజా! నేను విషమస్థలినై ఇప్పుడు ఉన్నదానను. ఎగుడు దిగుడులతో ఉన్నాను నేను. కొండలతో, బండలతో, రాళ్లతో, గుట్టలతో వాటితో ఉన్నాను. ఒయ్యన జలదాగమ ఉదిత పయప్రకరంబు చక్కగా జలదాగమము అంటే వర్షాకాలంలో ఉదితము కురుస్తూ ఉన్న పయప్రకరంబు జలధారలన్నీ ఏమవుతున్నాయి? తత్ ఆగమంబు పోయినను ఆ జలదాగమ సమయం అంటే వర్షాకాలం పోయిన తర్వాత తత్ అంబువులు ఆ నీళ్లు పుడమిని ఇంకక మొత్తం ఇంకిపోయాయనుకో, అప్పుడేం జరుగుతుంది? నీళ్లు లేకపోతే పంటలెట్లా పండుతాయి? అందుకని అంతటా నిల్చున్నట్లుగా నీళ్లు నిలబడి ఉండే విధంగా బావులు, చెరువులు, కుంటలు అట్లాంటివన్నీ తవ్వించుకుని నువ్వు నీళ్లు మొత్తమే భూమిలోకి ఇంకిపోవడమో, సముద్రంలోకి కలిసిపోవడమో కాకుండా జాగ్రత్త చేసుకోవాలి గదా! అదెవడు జేస్తాడు? నువ్వేమి చేయకుండా, అదిగో అన్నం లేదు కాబట్టి నిన్ను చంపుతానన్న వెంట పడితే ఏమొస్తుంది నీకు అందులో నుంచి? కొంచెం ఆలోచించొద్దు? అందుకని ఓ మనునిభా, మనువంశంలో నుంచి వచ్చిన వాడా, మనువంతటి వాడా, నన్ను ఇప్పుడు సమస్థలినై పెనుపొందం చేయవే. నన్ను సమం చెయ్యి. భూమి చదును పంటలెట్లా పండుతాయి? భూమి చదును చెయ్యొద్దు? నువ్వేం చెయ్యాలి? భూమిని చదును చేసుకోవాలి. దుక్కి దున్నాలి. దాన్ని ప్రిపేర్ చెయ్యాలి. ఆ తర్వాత కురిసిన నీళ్లు కురిసినట్టే ఇంకిపోకుండా వాటిని జాగ్రత్త చేసుకోవాలి. ఆ తర్వాత పంటలు పండడానికి అనువైన విధంగా ఏ పద్ధతిలో నువ్వు దానికి అవకాశాన్ని కల్పించాలో అట్లా అన్ని అవకాశాలు కల్పిస్తే భూమి నీకు కావలసిన పంటలు అదే ఇస్తుంది. కాబట్టి అట్లా చేసుకో. ఇప్పుడు విషమ స్థలినై ఉన్నాను. నువ్వు సమస్థలిని చేసుకో నన్ను. నీళ్లు ఇంకిపోకుండా చూసుకో. అని ఇవ్విధమున ఆ భూవనితామణి పలుకు మధుర వచనంబులు తాను విని అనురాగము తన మనమున కడలు కొనంగా రాజముఖ్యుడు అంతన్. ఈ విధంగా ఆ భూమి పలుకుతూ ఉన్న మధురమైన మాటలను తాను అనురాగంతో విన్నాడు. తన మనసులో పెట్టుకున్నాడు. ఆయన మనసులో అనురాగం పెరుగుతూ ఉండగా మన రాజుగారు, పృథువు గారు ఆయన ఏం చేస్తున్నారు అంటే, మనువును దూడజేసి గరిమన్ నిజపాణి తలంబు లీలన్ దోహనముగా చేసి అందు సకల ఔషధులన్ పిదికెన్ క్రమమునన్ తనరగా తత్విధంబునను తత్పృథువత్సలయైన భూమియందు అనయము వారు వారును ప్రియంబగు కోర్కులు పొందిరి ఉన్నతిన్. ముందు మన మనునిభుడు, మనువంతటి వాడు మన పృథువు ముందేం చేశాడంటే, ఈ విధంగా మన భూమి చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నాడు. అందుకని అదడిగిన విధంగా ముందు మనువునే దూడగా చేశాడు. గరిమన్ గొప్పగా తన చేతులనే పాల పాత్రగా ఉంచి, తనే దోగ్ధగా పాలు పిదికేవాడిగా ఉండి, సకల ఔషధులను క్రమంబున పిదికెను. అంటే ఏం చేశాడాయన? తన చేతులతోటే దుక్కి దున్ని, విత్తనాలు చల్లి, నీళ్లు
ఆ పంటకు అందేలా చూసి అవన్నీ చేసి తన సొంత చేతులతో ఆయన ఓషధులన్నింటిని అంటే ధాన్యాలన్నింటినీ పండించాడు. తనరగ తద్విధంబున ఇంక అదే విధంగా ఇంతవరకు మనుషులకు అన్నమైపోయింది. మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటే శరీరానికి ఏ అవయవాలకి ఏ రకమైన పుష్టి కలుగుతుంది అని ఇక్కడ చూపిస్తూ వస్తూ ఉన్నారు. వాటిని చాలా అందంగా చూపిస్తారు మన వ్యాసుల వారు. మనం ముందు కథ పాత్రలుగా చూసుకుంటూ వెళ్దాము. తత్పృథువు యొక్క వత్సల అయిన ఆ భూమి యందు అనయము వారు వారు ఇంక వాళ్ళు వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ గూడా వాళ్ళకు ఏవేవి ప్రియమైన కోరికలున్నాయో వాటన్నింటినీ గూడా గొప్పగా పొందుతూ ఉన్నారు. ఏవేవి అంటే చూద్దాము. బలసి ఋషుల్ బృహస్పతి వత్సకంబుగాన్ అర్థించి తమ ఇంద్రియంబులందు అంచిత ఛందోమయ క్షీరమును దేవతలు సురరాజు వత్సంబుగాగా కనకపాత్రమునందు తనరు ఓజో బల వీర్య అమృతంబునై వెలయు పయస్సును దైత్య దానవులు దైత్య శ్రేష్ఠుడగు గుణశాలి ప్రహ్లాదు వత్సంబు చేసి ఘన సురాసవరూప దుగ్ధంబు వరసన్ అప్సరోజన గంధర్వులు అలరి అప్పుడు తనరన్ విశ్వావసు వత్సముగ చేసి పద్మమయ నిర్మితంబైన పాత్రమందు మాధుర్య సౌందర్య సహిత గాంధర్వ క్షీరంబును. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ముందు చూద్దాం. ఋషులు ఏం చేశారు? ముందు బృహస్పతిని దూడగా ఉంచి ఇంద్రియాలన్న పాత్రలో చందోమయమైన పాలను పిదికారు. దేవతలు ఇంద్రుణ్ణి దూడగా ఉంచి బంగారు పాత్రలో ఓజస్ తేజస్ బలం అన్న అమృతమయమైన పాలను పిదికారు. దైత్యులు దానవులు దైత్యశ్రేష్ఠుడు గుణసంపన్నుడైన ప్రహ్లాదుణ్ణి దూడగా చేసి గొప్ప సురాసవాన్ని ఆ రూపంలో ఉన్న పాలను పిదికారు. తర్వాత అప్సరసలు గంధర్వులు అలరి గొప్పగా అప్పుడు తనరన్ విశ్వావసువును దూడగా చేసి పద్మమయమైన పాత్రలో మాధుర్యమైన సౌందర్యమైన గాంధర్వ క్షీరాన్ని పిదికారు. పితృదేవతలు సూర్యవత్సకంబుగా ఆమ పాత్రంబునందు కవ్యంబను దుగ్ధంబును. పితృదేవతలేమో సూర్యుడిని దూడగా చేసి ఆమ పాత్ర అంటే పచ్చి కుండ కుండ తయారు చేసి దాన్ని ఇంకా కాల్చకపోతే దాన్ని ఆమ పాత్ర అని పిలుస్తారు. అందులో కవ్యం అన్న పాలను పిదికారు. సిద్ధులు కపిలవత్సకంబుగా ఆకాశపాత్రమందు సంకల్పనారూప అణిమాది సిద్ధి అను క్షీరమును. సిద్ధులేమో కపిలుణ్ణి దూడగా ఉంచి ఆకాశమన్న పాత్రలో సంకల్పమన్న రూపంగా ఉన్న అణిమాది అష్టసిద్ధులను పాలగా పొందారు. విద్యాధరాదులు తద్వత్సకంబును తత్పాత్రకంబునుగా ఖేచరత్వాది వ్యాపార రూప క్షీరంబును. మన విద్యాధరులు కూడా ఇంతే, కపిలుణ్ణే దూడగా పెట్టుకుని ఆకాశమన్న పాత్రలోనే ఖేచరత్వము ఆకాశ గమనము మొదలైన రకరకాల పాలను వాళ్ళు పొందారు. కింపురుషాదులు మయవత్సకంబును ఆత్మపాత్రమునుగా సంకల్పమాత్ర ప్రభవంబును అంతర్ధాన అద్భుత ఆత్మ సంబంధియునగు మాయయను క్షీరమును. కింపురుషులేమో మయుణ్ణి దూడగా ఉంచుకుని వాళ్ళ ఆత్మ అన్న పాత్రలోనే సంకల్ప మాత్రంతోటే జన్మిస్తూ ఉండడము, కనిపిస్తూ ఉండడము, అంతర్ధానమైపోవడము మొదలైన అద్భుతమైన మాయలనే పాలుగా పొందారు. యక్ష రక్షోభూత పిశాచంబులు భూతేజ వత్సకంబుగా కపాల పాత్రంబునుగా రుధిరాసవంబును క్షీరంబును. యక్షులు రాక్షసులు భూతాలు పిశాచాలు వీళ్ళందరూ కూడా భూతేశుణ్ణి పరమశివుణ్ణి దూడగా ఉంచి కపాల పాత్రలో రక్తమన్న ఆసవము రుధిరాసవం అన్న పాలను వాళ్ళు పిదికారు. అహి దంతశూక సర్ప నాగంబులు తక్షక వత్సంబును బిళపాత్రంబునుగా విషరూప క్షీరంబును. అహి అంటే పాములు, దంతశూకాలు అంటే కోరల్లేని పాములు, నీటి పాములు అంటారు. సర్పాలు, నాగులు ఇవన్నీ కూడా రకరకాలు. ఇవన్నీ కూడా పాముల్లో రకాలు, స్పీషీస్. అవన్నీ కూడా తక్షకుణ్ణి దూడగా ఉంచి బిళ అంటే
భూమిలో రంధ్రాలు అన్న పాత్రలో విషము అన్న రూపంలో ఉన్న పాలను పిదికారు. పశువులు గోవృష వత్సకంబున్ అరణ్య పాత్రంబునుంగా తృణంబను క్షీరంబును. సాధు జంతువులేమో ఎద్దును దూడగా ఉంచి అరణ్యం అన్న పాత్రలో గడ్డి అన్న పాలను పిదికాయి. క్రవ్యాద మృగంబులు మృగేంద్ర వత్సకంబను ఆత్మ కళేబర పాత్రకంబునుంగా క్రవ్యంబను దుగ్ధంబును. క్రవ్యాద మృగంబులు, క్రవ్యము అంటే మాంసము, అదనం అంటే భుజించడము. మాంసాన్ని భక్షించే మృగాలు అంటే క్రూర మృగాలు. క్రూర మృగాలన్నీ కలిసి సింహాన్ని దూడగా ఉంచి వాటి శరీరాలనే పాత్రలుగా ఉంచి మాంసమన్న పాలను పిదికేయి. విహంగంబులు సుపర్ణ వత్సకంబుగా నిజకాయ పాత్రంబునుంగా కీటక ఫలాదికంబను దుగ్ధంబును. పక్షులన్నీ గరుత్మంతుణ్ణి దూడగా ఉంచి తమ శరీరాలనే పాత్రలుగా కీటకాలు, పురుగులు, పళ్ళు మొదలైన వాటిని పాలుగా పిదికేయి. వనస్పతులు వటవత్సకంబుగా భిన్నారోహ రూప పయస్సును. వనస్పతులు అంటే చెట్లు. చెట్లన్నీ అంటే టెక్నికలీ చెట్లు అని చెప్తున్నాను జనరిక్గా, కానీ వనస్పతులు అంటే పూలు పూయకుండానే కాయలు కాసే రావి చెట్టు, మర్రి చెట్టు లాంటివి. కానీ ఇక్కడ వనస్పతులు అంటే మొత్తం అన్ని చెట్లను తీసుకుందాం కలుపుకుని. అన్ని రకాల 5 రకాల చెట్లేమో ఉంటాయి. అవన్నీ కలిసి వటవత్సకంబుగా మర్రి చెట్టును దూడగా ఉంచి భిన్నారోహ రూపమైన పయస్సు, రకరకాలుగా పైకి ఎదిగే పాలను, కొన్ని తాడి చెట్టులాగా పైకి వెళ్ళిపోతాయి, కొన్ని మర్రి చెట్టులాగా పైకి పక్కకు వెళ్తాయి, కొన్ని గుబురు గుబురుగా ఉంటాయి, కొన్ని లతల్లాగా పాకుతాయి, కొన్ని ఆ రకంగా రకరకాలుగా పైకి పాకే రూపము అన్న ఏ పాలున్నాయో వాటిని వాళ్ళు పిదికారు. గిరులు హిమవత్ వత్సకంబును నిజ సానుపాత్రకంబునుంగా నానాధాతువులను. కొండలన్నీ హిమవత్ పర్వతాన్నే దూడగా ఉంచి వాటి సానువులను, కొండ చర్యలనే పాత్రలుగా ఉంచి రకరకాల ధాతువులను పాలుగా పిదికారు. అవ్విధంబున సమస్త చరాచర వర్గంబు స్వముఖ్య వత్సకంబును స్వస్వ పాత్రకంబునుంగా భిన్న రూపంబులైన క్షీరంబులను పిదికెను అని చెప్పి మరియును. ఈ విధంగా ఇన్ని రకాల పాలుగా సమస్త చరాచర వర్గము, వర్గం అంటే సమూహం, స్థావర జంగమాలన్నీ కూడా చెట్లు చేమల వరకు కూడా మొత్తం అన్నీ వాటి స్పీషీస్లో ఏదైతే ముఖ్యమై ఉన్నదో, పక్షుల్లో గరుత్మంతుడు, చెట్లల్లో మర్రి చెట్టు, ఏదో దైత్యుల్లో ప్రహ్లాదుడు, అట్లా వాటిలో ఏది ముఖ్యమో దాన్ని దూడగా ఉంచి వాటి వాటి పాత్రల్లో రకరకాల రూపాల్లో ఉన్న ఎన్నో క్షీరాలను పాల రూపాలుగా ఉన్న వాటికి కావలసిన పోషక పదార్థాలన్నింటినీ పిదికెను అని చెప్పి మరియును. క్రమముననిటు పృథ్వాదులు తమ తమ కామితములనగతగు భిన్న క్షీరము దోహన వత్సక భేదమునందు తగ పిదికిరి అంత ధరణీధవుడున్ సముచిత ఆనందమును పొంది సర్వకామ దుఘయనందగు భూమినిన్ దుహితగాగా కోరి కైకొని నిజ ధనుష్కోటి చేత భూరి గిరికూటముల చూర్ణములుగా చేసి. క్రమంగా ఇటు ఈ విధంగా పృథువు మొదలైన వాళ్ళందరూ తాము కోరుకున్న కోరికలన్నింటినీ రకరకాల పాలగా, ఒక పాలపాత్ర, ఒక దూడ మొదలైన భేదాలతో వారికి ఏవేవి కావాలో వాటన్నింటినీ భూమి నుంచి పిదికారు. ఇంకా అంత మన ధరణీధవుడు, మన రాజుగారు ఎంతో ఆనందించాడు. కోరికలన్నింటినీ తీరుస్తూ ఉన్న ఆ భూమిని తన కూతురుగా ఆయన కోరి స్వీకరించాడు. ఇంకా తర్వాత నిజ ధనుష్కోటి చేత తన ధనుస్సు యొక్క అంచుతో పెద్ద పెద్ద కొండ శిఖరాలన్నింటినీ చూర్ణం చేశాడు, ఆయన చదును చేశాడు. ఎట్లా అంటే చండ దోర్దండలీల భూమండలంబు సమతలంబుగా చేసి శశ్వత్ ప్రసిద్ధి నొంది అవ్విభుడు ఈ లోకమందును ఎల్ల ప్రజకు తండ్రియు జీవన ప్రదుడును అగుచో.
చండ ప్రచండమైన దోర్దండము. ఆయన భుజాలెట్లా ఉన్నాయంటే చండ ప్రచండంగా ఉన్నాయి. వాటితో ఈ భూమండలమంతా సమతలం చేశాడాయన. అంతా మొత్తం గాదు. ఎంత అవసరమో అంత. ఎంత అవసరమో ఎక్కడైతే పంటలు పండాలో ఏవేవైతే మనుషులకు అందాలో వాటిని సమతలం చేశాడు. ఎక్కడెక్కడ మనుషులు నివసించాలో ఆ ప్రాంతాలను సమతలం చేశాడు. మిగిలినవి వదిలిపెట్టాడు. ఆయన భూమండలము సమతలం చేశాడనగానే మొత్తం భూమిని మొత్తము నేలమట్టం చేసి ఎక్కడ చెట్లు లేకుండా, కొండలు లేకుండా, పర్వతాలు లేకుండా, ఏమీ లేకుండా మొత్తం మాయం చేయలేదు. ఎక్కడ అవసరమో అంతవరకు చేశాడు. ఈ విధంగా సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం గూడా చేద్దామని బయలుదేరితే మనం చెడిపోతాము. ఆత్మాపకారం చేసుకుంటాము. సరే ఆయన భూమండలంలో ఎక్కడ ఎంత చెయ్యాలో అంత సమతలం చేసి, శశ్వత్ ప్రసిద్ధి నుండి గొప్పగా ప్రసిద్ధి పొందాడు ఆ విభుడు ఈ లోకంలో. ఇందులో ఎల్ల ప్రజలకు తండ్రి అయ్యాడాయన. జీవనప్రదుడు, బ్రతకడానికి మార్గాన్ని చూపించిన వాడయ్యాడు. ఆయన ఎక్కడెక్కడ చేశాడు భూమండలాన్ని అంటే అక్కడక్కడ. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ భూమిని చదును చేశాడు. ఎక్కడ చేశాడో చూద్దాం జాగ్రత్తగా. అక్కడక్కడ పూర్వంబునందు లేని గ్రామ, పట్టణ, దుర్గ, కర్వట, పుళింద, కేట, శబరాలయ, వ్రజ, వాట, ఘోష వివిధ నిలయములు అర్ధిన్ కావించన్ అంతా. అక్కడక్కడ ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ. ఇంతకు ముందు లేవివన్నీ. ఈయనే ఆదిరాజు గాబట్టి, మనువు తర్వాత ఇంక ఈయన దగ్గర నుంచి ప్రజలందరూ భూమి మీద నివసించడం మొదలుపెట్టారు గాబట్టి, ఈయన గ్రామాలు, పట్టణాలు. గ్రామాలెందుకు అంటే ఎక్కువ కొంచెం పెద్ద సమూహాలు అక్కడ ఒకళ్ళకొకళ్ళు రకరకాల వస్తువులను తయారు చేసుకుంటూ, అమ్ముతూ, ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆధారపడి ఇకలాజికల్ సిస్టమ్ అక్కడికి కంప్లీట్ అవుతుంది. అవి గ్రామాలు. పట్టణాల్లో ప్రొడక్షన్స్ అవన్నీ ఎక్కువుంటాయి. అడ్మినిస్ట్రేషన్స్ అవన్నీ జరుగుతుంటాయి. దుర్గాలు, కోటలు, కర్వటాలు, కొండల దగ్గర పల్లెలుండాలి. కాబట్టి ఇక్కడ కొండలు మొత్తము బదలు కొట్టేయడం గాదు. కొండల దగ్గర పల్లె గ్రామాలుంటాయి. పల్లెలుంటాయి. ఆ పల్లెల కోసం ఎక్కడెక్కడ కొండ పల్లెలుండాలో అక్కడ కొంతవరకు భూమిని చదును చేశాడు. పుళిందాలు ఎక్కడెక్కడైతే గిరిజనులుంటారో ట్రైబల్స్ అని పిలుస్తాము. గిరిజనులు, ట్రైబల్స్ అనేసరికి ఇప్పుడు మనకు అర్థాలన్నీ మార్చేసుకున్నాము. వాటిని ఆ పేర్లను పిలిస్తే వేరే రకంగా వినిపించడము మొదలయింది. మనమే చేసుకున్న అపకారం మళ్ళీ. పుళిందం అంటే ఏమీ లేదక్కడ. కొండల దగ్గర ఉండేవాళ్ళు, గిరుల దగ్గర ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఆ కొండల చుట్టుపక్కల ఉన్న అడవుల్లో అక్కడ ఉన్నవి కూడా చూసి ఆ చుట్టుపక్కల మిగిలిన వాళ్ళకి అందే విధంగా చూడ్డం ఇటువంటివన్నీ చేసేవాళ్ళు. ఎందుకు అంటే కొండలపైన వాటిలో ఏమేమి వస్తువులు దొరుకుతాయో వాటిని మిగిలిన గ్రామాల్లో, మిగిలిన ప్రాంతాల్లో సప్లై చేయడము ఆ విధంగా. కేటములు అంటే అడవుల దగ్గర ఉన్న పల్లెలు. కర్వటాలు, పుళిందాలు అంటే కొండల దగ్గర గిరులంటాం గదా! వాటి దగ్గర ఉన్న చిన్న చిన్న పల్లె ప్రాంతాలు. కేటాలు అంటే శబరాలు అంటే అడవుల దగ్గర ఉన్న ప్రజలు నివసించడానికి యోగ్యమైన ప్రాంతాలు, పల్లెలు. వ్రజము అన్న, ఘోష అన్న పశువులను పాలించడం కోసము, పసిపాలన చేస్తూ ఉన్న వాళ్ళ కోసము ఉన్న పల్లెలు. వాటములంటే గూడా అంతే. వ్రజములు, వాటములు, ఘోషలు అంటే పసిపాలన చేస్తున్న వాళ్ళ కోసము అనువుగా ఉన్న పల్లె ప్రాంతాలు. కేటములు, శబరాలు అంటే అడవుల దగ్గర అడవిల్లో చింతపళ్ళు మొదలైనవి, ఉసిరికాయలు మొదలైనవన్నీ దొరుకుతాయి. వాటిని అక్కడి నుంచి తీసుకొనొచ్చి మిగిలిన ప్రాంతాలకు సప్లై చేసేవాళ్ళు. ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళ కోసము ఆ పల్లెలు. అట్లానే కర్వటాలు, పుళిందాలు అంటే కొండల్లో, గిరుల దగ్గర ఉండి అక్కడ ఏమేమి దొరుకుతాయో వాటిని సప్లై చేసేవాళ్ళు. అట్లా ఆ విధంగా మామూలుగా భూమి మీద ఉండేవాళ్ళు చదునైన ప్రాంతాల్లో ఉండి పంటలు పండిస్తూ ఉన్నవాళ్ళు గ్రామాల్లో, పట్టణాల్లో వాటి దగ్గరుంటారు. లేదా కొండల దగ్గర ఉంటారు. లేదా కోనల దగ్గర ఉంటారు. లేదా గొల్లపల్లెల్లో ఉంటారు పసిపాలన చేస్తూ. ఎవరు ఎక్కడ ఉండాలో వాటిని అక్కడ జాగ్రత్తగా విభజన చేశాడాయన. విభాగం చేశాడు.
అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సంతోషంగా, సుఖంగా, సమృద్ధిగా ఉండేందుకు ఆయన ఏర్పాట్లు చేశాడు. ఈ విధంగా వివిధ నిలయములను అర్ధిన్ కోరుకుని కావించెను చేశాడు. వారును భయవిరహితులై పోరన తత్తత్ నివాసముల యందు సుఖశ్రీ రుచినొప్పుచునుండిరి. వారకయి పృథుని పొగడ వశమే ధరిత్రిన్. వాళ్ళు కూడా భయం లేకుండా ఇంకా పూరణ సంతోషంగా ఆయా నివాసాల్లో ఎవరెవరు పశువులను పాలిస్తూ ఉంటారో వాళ్ళు అటువంటి గొల్లపల్లెల్లో వాటిలో, ఎవరెవరైతే అరణ్యాల్లో వేటాడి తీసుకునొచ్చి అవసరమైతే లేదా అడవుల్లో దొరికే వస్తువులను తీసుకునొచ్చి మొత్తం అడవుల్లో ఉన్న జంతువులన్నింటినీ లేకుండా నశింపచేసి, అడవుల్లో చెట్లకి ఏమీ దొరకకుండా పూర్తిగా తేనెలు అట్లాంటివన్నీ తేనెలు, చింతపండు అటువంటివన్నీ అక్కడ దొరుకుతాయి. వాటిని మాయం జేసి, అక్కడ చెట్లు ఏమైనా గంధం చెట్లు అట్లాంటివుంటే మొత్తం మాయం జేసి, ఏనుగులుంటే వాటి దంతాలన్నీ మాయం జేసి, ఈ రకంగా భయంకరంగా జేస్తే కంట్రోల్ జేయడానికి ఆయనున్నాడు. అన్‌కంట్రోలబుల్‌గా గాదు. ఎంత అవసరమో అంత చేస్తూ భయం లేకుండా, వాళ్ళు భయపడకుండా, మిగిలిన భూమిని భయపెట్టకుండా, చక్కగా వారి వారి నివాస స్థానాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు సుఖంగా ఒప్పుచూ ఉన్నారు. వారక ఇంక ఏ అడ్డు లేకుండా, ఏ కష్టము లేకుండా, అటువంటి ఈ పృథువును పొగడడము మనకు వశమేనా? ఈ భూమి మీద ఆయన్ని పొగడడం కష్టం. అంత గొప్పగా దాన్ని సెటిల్‌మెంట్ చేశాడు. ముందాయనకి తెలియలేదు. చెప్తే విన్నాడు, జాగ్రత్తగా చేశాడు. అటువంటి వాడు నిజంగా గొప్పవాడు. వాడికి తెలియదు, చెప్తే వినడు అంటే ఇంక అటువంటి మూర్ఖుడిని బెట్టుకుని, మూర్ఖుడు ఒకవేళ రాజయ్యాడంటే వేణుడిలాగా చాలా అవస్థ పడుతుంది భూమి, భూమి పైన ప్రజలు. అయితే మనవాడు అటువంటి మూర్ఖుడు గాడు గాబట్టి, తెలియకపోతే చెప్తే విన్నాడు కాబట్టి, అటువంటి వాళ్ళని పొగడడం చాలా కష్టం. చాలా గొప్పవాళ్ళసలు వాళ్ళకి నమస్కారం. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, మన పృథువు ఈ విధంగా ప్రజలకు బ్రతుకు తెరువును చూపించిన తర్వాత, తన ఆత్మ వృద్ధి కోసము ఆలోచన చేసుకోవాలి కాబట్టి, ఆత్మోద్ధరణ ఏ విధంగా చేస్తూ బయలుదేరాడు, ఆయన ప్రస్థానమేమి అని ఇక్కడ చూపిస్తున్నారు. చూస్తూ వెళ్దాము. అని చెప్పి మునినాథుడైన మైత్రేయుడు అవ్విదురునకు ఇట్లనున్ వేడ్కతోడా అనగాత్మా రాజర్షి అయిన వైన్యుడు అశ్వమేధ శతంబు సమ్మేధతోడన్ కావింతునని దీక్ష కైకొని వ్రతనిష్టం తివిరి బ్రహ్మావర్త దేశంబునందు అలరు మనుక్షేత్రమందు సరస్వతీ నది పొంతన్ తాను మహా ఉన్నతిన్ వనర్చు సవన కర్మక్రియకు అతిశయ విశేష ఫలము కలిగెడినని బుద్ధి తలచి అచట వరుసన్ కావించును అతిశయ అధ్వర మహోత్సవము సహింపక ఉండే ఆ అమరవిభుడు అని చెప్పి మన మునినాథుడు మైత్రేయుడు మన శిష్యుడు విదురుడితో సంతోషంగా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ అనఘాత్మ, ఓ పుణ్యాత్మ, మన రాజర్షి వైన్యుడు పృథువు అశ్వమేధ శతం చేద్దామని ఆయనకు బుద్ధిలో ఒక ఆలోచన కలిగింది. ఒక 100 అశ్వమేధ యాగాలను చేద్దాము అని సమ్మేధస్థోడా గొప్ప బుద్ధితో ఆయన బయలుదేరాడు. ఇక్కడ ఒక్క క్షణం ఆపి మళ్ళీ ఆధ్యాత్మికంగా చెప్తాను. ఎందుకంటే ఆయన ప్రస్థానం ఇక్కడ ఆధ్యాత్మికంగా మొదలైందని ఇప్పుడే అన్నాను కాబట్టి. ఇంతవరకు ఆయన ప్రపంచంలో ఏవో కర్మలు చేసుకుంటూ తిరిగాడు. ఇప్పుడే ఆయన ఫస్ట్ టైము ఆధ్యాత్మికంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు కాబట్టి, ఆయన చేస్తున్న అశ్వమేధ యాగాలేమి? అశ్వాలంటే గుర్రాలంటే ఆలోచనలు, ఇంద్రియాలు పరిగెడుతూనే ఉంటాయి. వాటిని వధించడం అంటే నిగ్రహించడము అశ్వమేధ యాగం. అనంతమైన ఆలోచనలుంటాయి ప్రపంచం వైపుకు వెళ్ళిపోయేవి. అవ్యవసాయినాం వ్యవసాయం లేని బుద్ధి, డిసిప్లిన్ లేని బుద్ధి, నియంత్రణ లేని బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే బహుశాఖాః హి అనంతాః చ అని చెప్పారు భగవంతుడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా. వ్యవసాయాత్మికమైన బుద్ధి ఒక్కటి ఉంటుంది. ఆత్మప్రాప్తి కోసం ఆలోచనతో కూడి ఉన్న ఆ ప్రత్యయం ఒక్కటుంటుంది. అది కాకుండా ప్రాపంచికమైన ఆలోచనలు ఎన్నైనా ఉంటాయి. బహుశాఖలుగా ఉంటాయి, అనంతంగా ఉంటాయి.
వాటిని కంట్రోల్ చేయాలి అని భగవద్గీతలో ఏది చెప్పారో, ఆ విధంగా ఆయన ఇక్కడ బహుశాఖలుగా అనంతంగా ఉన్న వాటన్నింటిని నిగ్రహించడం కోసము అశ్వమేధ యాగం అని మొదలుపెట్టాడు. దానికి ఆ పేరు అందుకని పెడతారు. మనకు వేదంలో ఎప్పుడు చూసినా మన రాజులే చేస్తూ ఉంటారు అశ్వమేధ యాగాల్ని. ఎందుకు అంటే అదిగో ఇంద్రియ నిగ్రహం సాధిస్తూ ఉన్నారని అర్థం. సరే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇంక మధ్య మధ్యలో ఇక్కడి నుంచి మొత్తం ఇంతవరకు కథ చెప్పుకుంటూ వస్తే కథగానే ఉంటుంది. ప్రాపంచికమైన విషయం అవే కర్మలు కాబట్టి అందులో ఆధ్యాత్మికంగా చెప్పుకోవడానికి ఏముంది? అందుకని మనము ప్రాపంచికమైన కర్మలుగానే చెప్పుకుంటొచ్చాం. ఇంకిక్కడి నుంచి మొత్తం అంతా ఆత్మతత్వ విచారణ వరకు వెళ్ళాలి గాబట్టి, అక్కడక్కడ మనం కథ పక్కన బెట్టి, ఆ ఆత్మ గురించి ఎక్కడ జెప్తారో వాటిని ఆ విధంగా గూడా చూసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి. ముందు కథగా చూద్దాం. నేనింక కథగా చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా చెప్తున్నాను అని ఒక్కొక్కసారి సెక్షన్ హెడింగ్స్, ఫుట్ నోట్స్, డిస్క్లైమర్స్ అన్ని చెప్పను. నేను అటు ఇటు 2 చెప్తూ వెళ్తాను. మీరెట్లైనా గూడా నేను ఒకటి చెప్పినా మీరు 2 పట్టుకుంటున్నారు గాబట్టి, చూసుకుంటూ వెళ్దాం. మన రాజర్షి వైన్యుడు అశ్వమేధ శతాన్ని చెయ్యాలి అని గొప్ప బుద్ధి కలిగింది ఆయనకిప్పుడు. కావింతును అని దీక్షను గైకొని ఒక దీక్ష బెట్టుకున్నాడాయన. వ్రత నిష్ఠతో ఉండి నేను ఈ పని జేస్తే ఎక్కడ చేసేది బ్రహ్మావర్త దేశంలో బ్రహ్మ ఎక్కడ ప్రవర్తిస్తూ ఉంటుందో, అనాత్మలన్నీ గాదు. ఆత్మ ఎక్కడ ప్రవర్తిస్తూ ఉంటుందో అక్కడ మనుక్షేత్రంలో మననాత్ త్రాయతే ఇతి అని మననము ఆలోచనతో శ్రవణం సరే, మననంతో నిధిధ్యాసతో మనము ఆధ్యాత్మికంగా బ్రహ్మనెట్లా సాధించాలి అన్న ఆలోచన ఎక్కడ ప్రవర్తిస్తూ ఉంటుందో, అక్కడ సరస్వతీ నది దగ్గర ఏదైతే జ్ఞానము స్రవిస్తూ ఉన్నదో, ఆ మనస్థితిలో ఆయన మహోన్నతంగా ఒనరుస్తూ ఉన్న సవన కర్మ క్రియ ఉన్నది. యజ్ఞంలాగా, తపస్సులాగా చేస్తూ ఉన్నాడు దాన్ని క్రతువులాగా. అతిశయ విశేష ఫలము కలుగుతుంది. ఇంకా అతిశయించిన విశేషమైన ఫలం కలుగుతుంది నాకు బ్రహ్మప్రాప్తి అని ఆయన బుద్ధిలో తలుచుకున్నాడు. ఇంకా అక్కడ కూర్చొని వరసగా ఈ యాగాలు చేద్దాము అంటే అతిశయ అధ్వర మహోత్సవము సహింపక ఈ రకంగా ఎవరైనా సరే ఒక సాధకుడు ప్రపంచంలో కర్మలు చేసినంత వరకు చేసి ఇంకా ఇంద్రియ నిగ్రహంతో ముందుకు వెళ్దాం అనగానే ఇంద్రియాలను నడిపిస్తున్న మనసు ఊరుకోదు. దాన్ని ఇంద్రుడు అని పిలుస్తారు. ఆ ఇంద్రియాలు ఊరుకోవు. అవి చాలా ఎదురు తిరుగుతాయి. ఆ ఆలోచన ఏదున్నదో, ఏ ఏ ఆలోచనలైతే ప్రపంచం వైపుకు వెళ్ళిపోతున్నాయో వాటిని నిగ్రహించి, ఏ ఒక్క ఆలోచన ఆత్మ వైపుకు వెళ్తుందో దాన్ని జాగ్రత్త పరిచి ఇదంతా చేయడం అన్న ఒక మహాయజ్ఞము ఎప్పుడైతే సాధకుడు మొదలుపెడతాడో ఇంకప్పుడు ఆత్మ వైపుకు వెళ్ళే ఆ ఒక్క ఆలోచనను ఇక్కడ గుర్రం అని చెప్తారు. యాగాశ్వం అని. దాన్ని అదిగో దాచేయాలని చూస్తూ ఉంటుంది మనసెప్పుడు. ఆ విధంగా ఇక్కడ ఇంద్రుడు ఆ ఇంద్రియము మనసన్న ఇంద్రియము దానికి నచ్చదు. అది సహించదు. ఎందుకంటే ఒకవేళ వీడు సాధకుడు ఆ విధంగా అందులో ఆ సాధన సిద్ధి పొందాడంటే ముందు జరిగేదేంటి? ఇంద్రియాలు, ఇంద్రియాలతో పాటు మనసు అన్నీ లయమైపోతాయి. కాబట్టి నచ్చదు దానికి. ఇంద్రియానికి అది ఒప్పుకోదు. అట్టి అధ్వర కర్మమందు సాక్షాత్ భగవంతుడు హరి రమేశ్వరుడు లోకగురుడు సర్వాత్మకుడు విభుడు నీరజభవ భవాన్వితుడు లోకపాలక నిఖిల సుపర్వ అనుగుండు యజ్ఞాంగుడు అఖిల అధ్వరాది విభుడు గంధర్వ ముని సిద్ధగణ సాధ్య విద్యాధర అప్సరో దైత్య గుహ్య ఆళి దానవాది జేగీయమానుడు అత్యలఘు యసుడు ప్రకట నంద సునందాది పార్షదుడు కపిల నారద సనకాదిక ప్రముఖ్య మహిత యోగీంద్ర సంస్థూయమానుడు అజ్జుడు. అట్టి అధ్వర కర్మలో ఆ యజ్ఞంలో ముందొచ్చి కూర్చునేదేమి ఆత్మ. ఆత్మను పెట్టుకుని ఆత్మ సాధన చేయాలి. దాన్ని వదిలిపెట్టి దాన్ని ఎట్లా సాధిస్తాము? అనాత్మలను వదిలిపెట్టి ఆత్మను పట్టుకుని ఆత్మను సాధించాలి. కాబట్టి అందులో అదే ముందొచ్చి కూర్చుంటుంది. సాక్షాత్తుగా భగవంతుడే హరి అన్నింటినీ హరిమనిపించి ఆత్మారామత్వాన్ని కలిగించే ఏ రమేశ్వరుడున్నాడో, లోక గురుడో
ఆ సర్వాత్మకుడో, ఆత్మ, విభుడో, ఈ విభూతి అంతా ఎవరిదో ఆ తత్వము. ఆ తత్వం ముందొస్తుంది పాపం. అదెప్పుడూ అక్కడే ఉంటుంది. మనం అటు తిరగగానే అది అక్కడే కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని పట్టుకొని మిగిలినవి వదిలిపెట్టాలి. మిగిలిన వాటన్నింటిని పట్టుకొని దీన్ని కూడా పట్టుకుందామంటే దొరకదు. అనాత్మలన్నింటిని వదిలిపెట్టి దీనొక్కదాన్ని పట్టుకుంటే ఇంకదే విషయం అయిపోతుందక్కడికి. ఇంతకి నీరజభవ భవాన్వితుడు, నీరజభవుడు బ్రహ్మదేవుడు, భవుడు శివుడు వాళ్ళతో పాటు కలిసి లోకపాలక నిఖిల సుపర్వ అనుగుణుడు, లోకపాలకులతో పాటు దేవతలందరితో పాటు వాళ్ళందరూ వెంటరాగా మన యజ్ఞాంగుడు అఖిల అధ్వరాది విభుడు, యజ్ఞ విభుడు, గంధర్వులు, మునులు, సిద్ధులు ఆ గణమంతా ప్లస్ సాధ్యులు, విద్యాధరులు, అప్సరసలు, దైత్యులు, గుహ్యకులు అంటే మన యక్షులు, ఆళి ఆ వరసంతా, దానవులు, ఆదిగా గలిగిన వాళ్ళందరూ ఈయనని జయ జయధ్వానాలతో స్తుతి చేస్తూ ఉంటే జేగీయమానుడు, అత్యలఘుయసుడు ఆయన యశస్సు లఘు కాదు. అలఘము అంటే చాలా గొప్ప. అది మామూలు అలఘం గాదు. అత్యలఘమైన యశస్సు కలిగిన వాడు. ప్రకటమైన నందుడు, సునందుడు మొదలైన వాళ్ళు అటు ఇటు ఆయన వెంటరాగా, కపిలుడు, నారదుడు, సనకుడు మొదలైన ప్రముఖ అంటే మొదలైన గొప్ప యోగీంద్రులందరూ ఆయన్ని స్తుతిస్తూ ఉండగా మన అర్జుడు వచ్చాడు. మరియున్ పరమ భాగవత సేవితుండును నారాయణాంశ ప్రభవుడు అయిన పృథు చక్రవర్తికి భూమి హవిరాది దోగ్ధ్రి అయ్యును సర్వకామ దుఘయై సమస్త పదార్థంబులను పిదుగుచును ఉండే. ఈ విధంగా ఆయన ఒకవైపు ఆత్మసాధన చేసుకుంటూ ఉంటే, ఒకవైపు ప్రపంచంలో కర్మలు జరుగుతూనే ఉంటాయి మరి. ఈయన మన పృథువు అప్పుడు భూమిని ఆ విధంగా సదను చేసి తర్వాత కావలసిన ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత హవిరాది దోగ్ధ్రి అయ్యును హవిర్భాగాలన్నింటితో కూడి ఆ భూమి పాడి ఆవు అయ్యి సర్వ కామములను ఇస్తూ ఉండగా సమస్త పదార్థములను ప్రజలు పితుకుతూ ఉన్నారు. మరియు తరువులు ఘనతర ఆకారంబులు కలిగి మకరంద స్రావులగుచు ఇక్షు ద్రాక్ష ఆది రసంబులును దధి క్షీర ఆజ్య తక్ర పానాదికంబులును వర్షింపన్ అవి ఎల్ల నదులుగా ప్రవహించే. చెట్లేం చేస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఆకారాలతో పుష్టిగా పెరుగుతూ ఉన్నాయి. మకరంద స్రావులగుచు మకరందాలను కురిపిస్తూ, ఇక్షులు అంటే చెరుకు, ద్రాక్ష మొదలైన రసాలన్నీ చక్కగా ఊరుతూ ఉంటే, దధి పెరుగు, క్షీరము పాలు, ఆజ్యము నేతులు, తక్రము మజ్జిగ మొదలైన పానాలన్నీ నదులు ప్రవహించినట్టు ప్రవహిస్తూ ఉంటే, అంటే ఎక్కడ తిండికి లోటు లేకుండా ఉండగా సమృద్ధిగా పాలు, పెరుగు, తేనెలు, నేతులు మొదలైనవన్నీ అందరికీ సమకూరుతూ ఉండగా సముద్రంబులు హీరాది రత్న విశేషంబులను ఈనుచుండే. సముద్రాలు రత్నాలు, వజ్రాలు మొదలైన విశేషమైన శ్రేష్టమైన వాటిని ఇస్తూ ఉన్నాయి. మనం ఇంతవరకు భూములు, నదులు, అడవుల వరకే చెప్పుకున్నాము. మన అధర్మం ఎంత అంటే సముద్రాన్ని గూడా మొత్తం పిండుతాము. సముద్రంలో ఉన్న జలచరాలను కూడా, సముద్రంలో ఉన్న ఏదో ముత్యాలను, పగడాలను, రత్నాలను వాటిని, వీటిని అన్నింటినీ పిండి, 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 పిండి కలుషితం చేసి, చేసి, చేసి కానీ మాత్రం ఇవన్నీ కావాలని కోరుకుంటాం. అసలు మన అధర్మానికి అంతు లేకుండా ఉంటుంది. పర్వతంబులు భక్ష్య భోజ్య లేహ్య చోష్యంబులును చతుర్విధ అన్నంబులు కురియుచుండెను. భక్ష్యములు అంటే తినేవి, భోజ్యాలు అంటే మెత్తగా ఉంటే వాటిని తింటూ ఉంటాం అన్నం లాంటివి. లేహ్యాలు నాకుతూ ఉండేవి, చోష్యాలు తాగుతూ ఉండేవి, అటువంటివన్నీ రకరకాల అన్నాలు కురిపిస్తూ ఉన్నాయి. లోకపాల సమేతులైన సకల జనంబులు ఉపాయనంబులు తెచ్చి ఇచ్చుచుండిరి. లోకపాలకులతో పాటు
జనాలందరూ వచ్చి కానుకలన్నీ ఇస్తూ ఉన్నారు రాజుగారికి. ఇట్టి పరిపూర్ణ విభవాభిరాముడై అధోక్షజ సేవాపరాయణుడగు పృథు చక్రవర్తి ఏకోన శతాశ్వమేధంబులు సన్మేధంబునన్ గావించి 100వ యాగంబునందు యజ్ఞపతి అయిన పుండరీకాక్షుని యజించుచుండన్ తదీయ పరమోత్సవంబు సహింపంజాలక. ఇట్టి పరిపూర్ణ వైభవంతో అభిరామంగా ఎంతో ఘనంగా ప్రవర్తిస్తూ ఉన్న, ఎంతో ఘనంగా వైభోగంగా ఉన్న అధోక్షజుణ్ణి సేవించడమే పరత్వంగా పెట్టుకున్న మన పృథు చక్రవర్తి ఇంతవరకు ఆయన ఒక 100 అశ్వమేధ యాగాలు చేద్దామని అనుకున్నాడు. ఏ కోన శతం అంటే ఒకటి తక్కువ 100 అంటే 99 చేశాడు ఫైనలీ. చివరికి 100వ యాగము 100వ యాగం చేయడానికి ఆయన ఇంక మళ్ళీ ఆ దీక్ష నడుస్తూ ఉన్నది. యజ్ఞపతి అయిన పుండరీకాక్షుణ్ణి ఆయన పూజిస్తూ ఉండగా ఆ పరమోత్సవాన్ని సహింపజాలక అమరేంద్రుడు ఘన రోషోద్గముడై పాషండ వేష కలిత తిరోభావమునన్ తత్ మఖ పశువునన్ క్రమమేది హరించి చనియ గగనంబునకున్. మన అమరేంద్రుడు ఇంద్రుడు గారు ఘన రోషోద్గముడై మహాకోపం వచ్చింది ఆయనకి. పాషండ వేష కలిత, పాషండ వేషము అంటే పాఖండము, పాషండమన పాఖండమన్న పాతి రక్షతీతి అని ఏది కాపాడుతుందో దాన్నే ఖండించే ఏ ఆలోచన ఉన్నదో ఆత్మాలోచనను ఖండించడము పాషండము. ఆ వేషాన్ని వేసుకుని తిరోభావమునన్ కనిపించకుండా అదృశ్య రూపంలో తత్ మఖ పశువునన్ ఆ యజ్ఞ పశువును క్రమమేది క్రమం తప్పి అక్రమంగా హరించి అపహరించి గగనంబునకున్ సనియే. ఆయన యాగాశ్వాన్ని పుచ్చుకున్నాడు, ఆకాశంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అట్లు చనునప్పుడు అట్లా వెళ్ళిపోతూ ఉంటే అనగుండగు నత్రి మహాముని చోదితుడగుచు పృథుని పుత్రుడు బాణాసన తూణీరధరుడై అనిమిషపతి ఎనుక చనియే అతి దర్పమునన్. అనఘుడు ఆ పుణ్యాత్ముడు అత్రి మహాముని అదుగో చూసావా చూసావా యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించుకుని పారిపోతూ ఉన్నాడు అని పృథువు పుత్రుడున్నాడు, పృథువు యొక్క పెద్ద కొడుకు, ఆయనకు చూపించాడు. ఇంకా ఆ విధంగా చోదితుడయ్యి మన పృథువు పుత్రుడు ఏం చేశాడంటే బాణాసనము అంటే బాణాన్ని దేనిపైన ఉంచి వదులుతామో ధనుస్సు అని అర్థం. ఆ ధనస్సును తూణీరాన్ని బాణ తూణీరాలను తీసుకుని బాణాలను కూడా పుచ్చుకుని ధరుడై ఆయన అనిమిషపతి ఇంద్రుడి వెనకాల అతి దర్పంగా చనియే బయలుదేరి వెళ్ళాడు. ఇట్లు చని ముందట అట్లా కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా కనిపించాడు మన ఇంద్రుడు. యజ్ఞ సాధన పశుహరణుని వధించు ధర్మమునందు అధర్మమనడి బుద్ధి పుట్టగ చేయ భూరి మాయావేషధారి అయి అరుగు సుత్రాము కదిసి నిలుమని ఆర్చి నిజగుణ ధ్వని చేసి ఘన జటా భస్మ అస్థి కలితమైన మూర్తిని కనుగొని మూర్తి భవించిన ధర్మంబ కా బుద్ధి తలంచి అమరనాయకుని మీద సాయకము ఏయజాలకున్నన్ కనుగొని అత్రి విద్వన్నుతుడు వైన్యజునకు అనెన్ వాసవు వలను చూపి మనము లోపల రోషంబు మల్లడింప. యజ్ఞ సాధన పశువు యాగ పశువును హరించి వెళ్ళిపోతూ ఉన్నవాణ్ణి వధించడము అన్నది ధర్మము. అయితే ఆ ధర్మాన్ని అధర్మంగా మన మనసుకి మార్చి చూపించే బుద్ధి ఒకటి పుడితే ఇంక మనం ఏం చేస్తాము? ధర్మం ఏమున్నదో అదే అధర్మంగా కనిపించింది అనుకోండి, ఇంకా వాణ్ణి బాగు చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ప్రతిరోజు మనం స్వాధ్యాయం చెయ్యడం అన్నది మన ధర్మం, ఆత్మధర్మం, అది తప్పనిసరిగా చెయ్యాలి. అయితే మరి ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అవసరం కదండి. ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అన్నది నా ధర్మము. ఆ పని పక్కన పెట్టి
వాళ్ళని పొద్దస్తమానం చూసుకుంటూ ఉండడం అన్న పని పక్కన పెట్టి, నా స్వార్థం కోసం నేను చదువుకుంటూ ఉండడము అధర్మం కదండీ! ఇది చేయకూడదు కదా! అని మనసుకి అనిపించిందనుకోండి, ఇంక దాన్ని మించిన ఆత్మద్రోహం ఏముండదు. అట్లానే ఇక్కడ యజ్ఞ పశువుని హరించి పారిపోతూ ఉన్నవాణ్ణి సంహరించడము ధర్మము. లేదా ఆధ్యాత్మికంగా చూస్తే, ఆ ఆత్మాలోచన ఏది కలుగుతూ ఉన్నదో ఆ ప్రత్యయము, దాన్ని చెడగొడుతూ ఉన్న మనసేదున్నదో, ఈ ఆలోచన తర్వాత చేయొచ్చులే, ఈ సాధన తర్వాత చేయొద్దు. ఎంతసేపు కూర్చొని చదువుకుంటావు, పొద్దస్తమానం కూర్చొని చదువుతావు, ఆ పనులున్నాయి మరి పని చేయొద్దు, పని మనిషొచ్చింది చూసుకోవాలి, లేతే బిల్సున్నాయి కట్టుకోవాలి అని ఆ ఆలోచన కలిగితే దాన్ని బలవంతంగా చంపేయడం అత్యవసరం. మనసుని కంట్రోల్ చేయడము, ఉండు నువ్వొక్క నిమిషము. ఆ పనులు ఎప్పుడూ ఉంటాయి. నాకు ఆకలేసింది. ఇంతసేపటి నుంచి కూర్చుంటే నాకు మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. తర్వాత చదువుకుందాంలే అని మనసు పైకి లేస్తే, ఆ ఉన్న ఒక్క ఆలోచన ఆత్మాలోచనను చంపడానికి మన మనసు పైకి లేస్తే, దాన్ని చంపి కూర్చోబెట్టాలి. కూర్చో నువ్విప్పుడు అని మనసుని నిగ్రహించడం మనం చేయవలసి ఉంటుంది. అయితే మరి ధర్మం గదండీ! దేహ ధర్మంగా మరేమైనా తినాలి, అదో బాత్రూమ్‌కెళ్ళి రావాలి, ఏంటో వాకింగ్ చేయాలి. అందుకని అవన్నీ చేసిన తర్వాత చూద్దాము అని ఒకవేళ మనసు చెప్తే, అవును నిజమే గదా! అనుకుని దాని వెంటబడి పోయారనుకోండి, దాని మాట విని ఆ మనసుని నిగ్రహించకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఏదైతే యజ్ఞ పశువుని చంపడం అన్న ధర్మం ఉన్నదో అది అధర్మంగా కనిపించిందనుకోండి బుద్ధికి, అట్లాంటి బుద్ధి పుట్టిందనుకోండి ఇంక వాడినేం జేస్తాము? అందుకోసం ఊరి మాయావేశంలో ప్రపంచంలో ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మోకాళ్ళు నొప్పి పుట్టాయో, బాత్రూమ్‌కొచ్చిందో, వాకింగ్‌కెళ్ళాలో, ఎవరైనా ఫోను చేశారో, ఇంట్లో వాళ్ళు పిలిచారో, ఆకలేసిందో, నిద్ర వచ్చిందో, ఇంకేంటో వచ్చిందో, ఇంకో పని గుర్తొచ్చిందో అవన్నీ ఉంటాయి. ఎన్నో మాయావేషాల్లో ప్రపంచం పిలుస్తూనే ఉంటుంది. ఇంద్రుడు మనసు పిలుస్తూనే ఉంటుంది. అయితే అట్లా వెళ్ళిపోతున్న సుతరాము మాట వినకుండా ఉన్నదాన్ని గదీసి దాన్ని ఆపి నిలబెట్టి ఉంచాలి. అయితే దాన్ని మొత్తమే నశింపచేయకపోతే మాత్రము ఆత్మోద్ధరణ కుదరదు. ఊరికనే కొంచెం వరకు మనసు కంట్రోల్ చేద్దామంటే అది అప్పటికి ఊరుకున్న తర్వాత మళ్ళీ ఏదో ఒక వేషం వేసుకొని కొడుకు వేషమో, భర్త వేషమో, భార్య వేషమో, ఏదో కారు రిపేర్లన్న వేషమో, లేకపోతే ఇంకేదో ఒక వేషంలో తప్పకుండా మళ్ళీ వెనక్కొస్తుంది. మళ్ళీ వెనక్కి ఈడ్చుకుని ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఇంతే ఈ సాధకుడు పాపము దాన్ని గదిసి దాని దగ్గరికి వెళ్లి, "ఉండు, ఉండు" అన్నాడు. దాన్ని ఊరికే మనసుని ఆపుతున్నాడు గానీ, దాన్ని మొత్తం నిగ్రహించట్లేదు. నిజగుణ ధ్వని చేసి తన ధనుస్సు యొక్క నారిని సాగదీసి వదిలితే అది టంకారం చేస్తుంది. ఆ శబ్దం చేసి, "ఉండు, ఉండు" అంటున్నాడు గానీ, బాణం ఎక్కుపెట్టి వదలట్లేదు. బాణం అంటే ఇక్కడేమి జ్ఞానము, ఆలోచన, మననము తో మనసుని కంట్రోల్ చేయడం ఆయన చెయ్యట్లేదు. ఊరికే ఉండు, ఉండు ఒక్క నిమిషం ఉండు తర్వాతొస్తాను. ఈ ఒక్క పద్యం చదివిన తర్వాత వెళ్లి అన్నం తింటాను. ఈ ఒక్క పద్యం ఏదో కొంచెం ఈ ఒక్క చాప్టర్ చదివి ఇంకా తర్వాత పోయి ఏదో స్నానం చేస్తాను అని అప్పటికి కొంచెం దాన్ని మాయ చెయ్యడం కాదు. దాన్ని నిజంగా జ్ఞానంతోటే కంట్రోల్ చేసేయాలి. కంప్లీట్‌గా నిగ్రహించాలి. అది చెయ్యరాదు ఇంకా అప్పుడే వెంటనే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాడు మన సాధకుడు. ఆత్మాభ్యాసం ఇంకా రాదప్పుడే. దానికి మళ్ళీ గురువులు గావాలి, దారి చూపించాలి, ఉపదేశాలు చేయాలి. చాలా విషయం ఉంటుంది. సరే ఇంతకీ ఘనమైన జటలతో, భస్మాలతో, అస్తులతో కూడి ఉన్న ఆ రూపాన్ని జూసి, మూర్తీభవించిన ధర్మంబేగా బుద్ధి తలచి, ఆహా! ధర్మమే మూర్తీభవించిందిక్కడ అనుకుని, ఆ అధర్మాన్ని చూసి మోహపడి, ఎందుకు అంటే ఎంతసేపు అన్నం తిందాం, పడుకుందాం, లేద్దాం, బాత్రూమ్‌కెళ్ళొద్దాం, కర్మలు చేద్దాం, వాకింగ్ చేద్దాం, వాడితోటి వీడితోటి మాట్లాడదాం, భార్యనో, భర్తనో, పిల్లలనో చూసుకుందామని ఇవన్నీ ధర్మాలుగా కనిపించే అధర్మము. ఆత్మధర్మానికి విరుద్ధమైన విషయాలు. వాటిని ఎంతవరకో అంతవరకే చేసి అవసరమైనంత దూరంగా ఉంచాలి. మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మాధికారులు కర్మల్ని వదిలిపెట్టలేరు గాబట్టి, కానీ చేస్తున్న కర్మతో సాంగత్యం పెట్టుకోకుండా ఎంత అవసరమో అంతవరకు చేసి, ఇది నా ధర్మం అనుకుంటూ గాదు. ఇది జేస్తే నాకేంటో పుణ్యమొస్తుంది, మోక్షమొస్తుంది అని అజ్ఞానంతో గాదు.
ఎంతవరకో అంతవరకు చెయ్యాలి. మిగిలిన సమయం మొత్తం యాప్పుడు పొద్దస్తమానము ఆత్మోద్ధరణలో ఉంచాలి. అట్లా చేయలేకపోతే ఏం చేస్తాము? ఆ ఎదురుగా కనిపిస్తున్న భార్య, పుత్ర, మిత్ర, భర్తృ రూపాలన్నీ గూడా ధర్మంగా కనిపిస్తాయి. బుద్ధిగా అట్లా కనిపిస్తాయి. మరేం జేస్తాము? ఇక్కడ ఇంద్రుడు మాయావేషాన్ని ధరిస్తే మూర్తీభవించిన ధర్మంలాగా కనిపించింది మనవాడికి. అధర్మంగా యాగ పశువును దొంగిలించుకుని పోతూ ఉంటే కూడా, ఆ అమరనాయకుని మీద సాయకము ఏయంజాలకున్నన్ ఆ ఇంద్రుడి పైన బాణం వేయలేకుండా ఉన్నాడాయన. అయ్యయ్యో! ధర్మం గదా ఇది నాకు అనుకుంటూ. దాన్ని కనుగొని దాన్ని చూసి అత్రి అంటే ఎవరు? త్రిగుణాల్ని దాటి ఉన్న స్థితి. మన బుద్ధి ఎప్పుడైతే త్రిగుణాలను దాటి ఉంటుందో ఆ స్థితి అత్రి స్థితి. ఇక్కడ అత్రి అన్న మహాముని విద్వన్నుతుడు విద్వాంసుల చేత స్తుతింపబడేవాడు. వైన్యజునకును వైన్యజుడు అంటే మన వేణుడి కొడుకు వైన్యుడు. వైన్యుడి జా వైన్యుడికి జన్మించినవాడు వైన్యజుడు. అంటే మన పృథువు పుత్రుడు. ఆయనతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, వాసవు వలను చూపి వాసవుణ్ణి ఇంద్రుణ్ణి చూపించి, మనము లోపన రోషంబు మళ్లడింప ఆయనకు మనసులో కోపమొస్తూ ఉన్నది. ఇంకప్పుడు ఆయన ఏం జెప్పాడు, దాంతో మన పృథుపుత్రుడు ఏం చేశాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంద్రుడేం జేశాడు, ఏమి అన్న విషయాలన్నీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.